అందరికీ నమస్కారం. పులి కన్ను ద వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం. సుప్రీంకోర్టు నిన్న మంగళవారం నాడు ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చింది. అదేంటంటే మతం మారినప్పుడు రాజ్యాంగపరంగా వచ్చినటువంటి రిజర్వేషన్లు చెల్లవు అని చెప్పి స్పష్టమైన చారిత్రాత్మకమైన తీర్పు చెప్పింది. దీని చారిత్రక వివరాల్లోకి వెళ్ళినట్లయితే చాలా విషయాలు మనకు తెలుస్తాయి. లోపలికి వెళదానండి. 2015లో సెల్వరాణి అనే ఆమె పాండిచ్చేరిలో ఒక అప్పర్ డివిజనల్ క్లర్క్ ఉద్యోగానికి అప్లై చేసింది. ఆమె ఎస్సీ హోదాని క్లెయిమ్ చేసింది. తనకు సర్టిఫికెట్ ఇవ్వాలని కూడా, సర్టిఫికెట్ గురించి కూడా చెప్పింది ఆమె. అయితే అవతలి వాళ్ళు ఆమెకు ఎస్సీ హోదా చెల్లదు అని వాదించారు. ఆ విషయం మద్రాస్ హైకోర్టు దాకా వచ్చింది. మద్రాస్ హైకోర్టు చేసినటువంటి పరిశీలనలో తేలింది ఏంటంటే ఆమె ఫాదర్ ఎస్సీ, తల్లి క్రిస్టియన్. అయితే ఆమె పుట్టిన తర్వాత కొద్ది రోజులకే ఆమె బాప్టిజం తీసుకున్నది, క్రిస్టియన్గా ఉన్నది, చర్చికి వెళ్ళేది, క్రైస్తవ మతాన్ని ఆమె అనుసరించేది. కానీ తాను హిందూ మతంలోకి మారానని, కాబట్టి తన తండ్రి వల్లువన్ కులానికి చెందినటువంటి వాడు కాబట్టి తనకు ఎస్సీ హోదా ఉంటుందని, దాని ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఆమె వాదించింది. కానీ మద్రాస్ హైకోర్టు అది చెల్లదు, ఆమె క్రిస్టియన్ అని చెప్పి తీర్పు ఇచ్చింది. అయితే మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సుప్రీంకోర్టు నిన్న మంగళవారం నాడు 2 జడ్జీల బెంచ్, జస్టిస్ మిత్తల్ అని ఆయన, ఆర్ మహదేవన్ అనే ఆయన, 2 జడ్జీల బెంచి వాళ్ళు విస్పష్టంగా తీర్పు చెప్పారు. అదేంటంటే ఆమె క్రిస్టియన్ అని, అట్లాగే చర్చికి వెళ్ళి ఆమె ప్రాక్టీస్ చేసేదని, ఆ మత విశ్వాసంతో ఉన్నదని, కానీ తరువాత ఆమె హిందూగా మారినట్లుగా చెప్పిందని, కానీ హిందూగా మారినట్లుగా ఆమె సంపూర్ణమైనటువంటి ఎవిడెన్సెస్ ఇవ్వలేకపోయిందని, ఒక ఆర్య సమాజ్ ద్వారా తాను తిరిగి హిందూ మతంలోకి వచ్చినట్టు కానీ, ఇంకొక డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ కానీ ఏ విధమైనటువంటి నమ్మదగిన సాక్ష్యాలు ఇవ్వలేదు. కాబట్టి ఆమె హిందూ మతంలోకి మారినట్టు కాదని, ఆమె క్రిస్టియానిటీలోనే ఉన్నట్లుగా భావించి ఆమెకు రిజర్వేషన్ చెల్లదు అని చెప్పి సుప్రీంకోర్టు నిన్న 2 జడ్జీల బెంచి 21 పేజీల తీర్పు ఇచ్చింది. దాంట్లో చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసింది. ఒకసారి మనం చూడొచ్చు. అదేంటంటే పంకజ్ మిత్తల్ అనే ఆయన, ఆర్ మహాదేవన్ అనే ఆయన, ఇద్దరు కూడా 21 పేజీల చారిత్రాత్మకమైనటువంటి తీర్పునిచ్చారు. వాళ్ళు ఏమంటారంటే ఇది అసలు రిజర్వేషన్ ఎందుకు పెట్టారో ఆ లక్ష్యాన్నే దెబ్బతీసేటట్టుగా ఉంది. ఆమె కేవలం బెనిఫిట్స్ కోసం మాత్రమే, రిజర్వేషన్ బెనిఫిట్స్ కోసం మాత్రమే హిందూగా మారాను అని చెప్పేటట్లయితే అది అసలు రిజర్వేషన్ పాలసీకే వ్యతిరేకం, ఇది చెల్లదు అని చెప్పి ఆమె చెప్పింది. అంతేకాకుండా ఈ 21 పేజీల తీర్పులో చాలా గంభీరమైనటువంటి సీరియస్ వ్యాఖ్యానాలు చేసింది. ఇట్ అండర్మైన్స్ ది రిజర్వేషన్ పాలసీ అని అన్నది. అంతేకాకుండా హవెవర్ if the purpose of conversion is largely to derive the benefits of reservation but not with any actual belief in other religion, the same cannot be permitted, as the extension of benefits of reservation to people with such ulterior motives will only defeat the social ethos of the policy of reservation అని చెప్పి తీర్పులో విస్పష్టంగా 2 బెంచీల జడ్జి చెప్పారు. అంతేకాకుండా వాళ్ళు చేసిన ఒక వ్యాఖ్యానం ఏంటంటే ఫ్రాడ్ ఆన్ ది కాన్స్టిట్యూషన్ అన్నారు. ఈ విధంగా మతం మారిన వాళ్ళు, హిందూ మతం నుంచి వేరే మతంలోకి వెళ్ళినటువంటి వాళ్ళు తిరిగి హిందూ మతంలోకి మారినట్లుగా ఏ ఆధారం లేకుండా రిజర్వేషన్ క్లెయిమ్ చేయటం అన్నది ఫ్రాడ్ ఆన్ కాన్స్టిట్యూషన్ అని అన్నారు. దీన్ని తెలుగులో చెబితే రాజ్యాంగపరమైనటువంటి హక్కులను మోసం చేయటమే అని చెప్పి దాని అర్థం. ఫ్రాడ్ ఆన్ రిజర్వేషన్ అని అన్నది. వన్ కన్వర్ట్స్ టు ఏ డిఫరెంట్ రిలీజన్ వెన్ జెన్యూన్లీ ఇన్స్పైర్డ్ బై ఇట్స్ ప్రిన్సిపల్స్, కన్వర్షన్ ప్యూర్లీ రిజర్వేషన్ బెనిఫిట్స్, డివైడ్ ఆఫ్ బిలీఫ్ ఈజ్ ఇంపాసిబుల్ అని చెప్పింది. అంటే ఆ మతం మీద, అంటే తిరిగి హిందూ మతం మీదలోకి వచ్చినట్టుగా చెప్పినా కూడా
ఆ మతం మీద పూర్తి విశ్వాసాలు కానీ నమ్మకం కానీ దాని మీద ఒక విధమైన ఎఫెక్షన్ కానీ లేకుండా కేవలం బెనిఫిట్స్ కోసం మాత్రమే మతం మారినట్టు క్లెయిమ్ చేయటం అన్నది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధము. ఇది రాజ్యాంగాన్ని ఒక రకంగా మోసం చేయటం అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు 21 పేజీల్లో ఉన్నటువంటి సుప్రీంకోర్టు తీర్పు, 2 జడ్జీల బెంచి ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నది. దీని ప్రకారం యాజ్ ది ఫ్యాక్టమ్ ఆఫ్ రిజర్వేషన్ ఈజ్ డిస్ప్యూటెడ్ దేర్ మస్ట్ బి మోర్ దాన్ మియర్ క్లెయిమ్. అంటే నేను హిందూ మతంలోకి మారాను అని కేవలం క్లెయిమ్ చేస్తే చల్లదు, అది క్లెయిమ్ చేస్తే చాలదు. ది కన్వర్షన్ హ్యాడ్ నాట్ హ్యాపెండ్ బై ఎనీ సెరమనీ. అంటే ఆమె హిందూ మతంలోకి మారినట్లుగా ఒక సెరమనీ ద్వారా కానీ అలా జరగలేదు అని చెప్తూ ఉన్నది. అది ఎట్లా? ఎనీ సెరమనీ ఆర్ త్రూ ఆర్య సమాజ్ నో పబ్లిక్ డిక్లరేషన్ వాజ్ ఎఫెక్టెడ్. పబ్లిక్ డిక్లరేషన్ కూడా జరగలేదు. దెర్ ఈజ్ నథింగ్ ఆన్ రికార్డ్ టు షో దట్ షీ ఆర్ హర్ ఫ్యామిలీ హ్యాస్ కన్వర్టెడ్ టు హిందూయిజం. తిరిగి హిందూయిజంలోకి ఆమె కానీ ఆమె కుటుంబం కానీ తిరిగి హిందూయిజంలోకి వస్తున్నట్టుగా ఏ విధమైనటువంటి సాక్ష్యాధారాలు లేవు అని చెప్పి చాలా స్పష్టంగా ఈ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అంటే ఈ తీర్పు ద్వారా మనం ఒకసారి ఈ తీర్పుని లోతుగా పరిశీలించినట్లయితే మనకు చాలా వివరంగా కొన్ని విషయాలు మనకి స్పష్టంగా తెలుస్తున్నాయి. అదేంటంటే ఆమె క్రిస్టియన్ కాబట్టి హిందూ మతంలో వేరువేరు ఎస్సీ ఎస్టీ కులాలకు వర్తించేటటువంటి రిజర్వేషన్ ఆమె క్రిస్టియన్గా ఉన్నటువంటి కారణంగా ఆమెకు ఈ రిజర్వేషన్ వర్తించదు అని చెప్పి స్పష్టంగా చెబుతూ ఉన్నది. ఆమె తిరిగి హిందూ మతంలోకి రాలేదు కనుక చెల్లదు అని చెబుతుంది. అంటే దాని అర్థం ఏంటి? క్రిస్టియానిటీలో ఉంటే ఆమె ఉన్నది కాబట్టి ఆమెకు ఎస్సీ రిజర్వేషన్ చెల్లదు అని చెప్పి స్పష్టంగా చెబుతూ ఉన్నది. దీన్ని బట్టి అంటే ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ వేరే ఇంకా ఇతర వర్గాలకు చెందినటువంటి వాళ్ళు కానీ మతం మారినప్పుడు మత ప్రాతిపదికగా రిజర్వేషన్ చెల్లదు అని చెప్పి ఈ తీర్పులో అంతర్గతంగా మనకి ఆ తీర్పు యొక్క ఉద్దేశం చాలా స్పష్టంగా తెలిసిపోతూ ఉన్నది. ఈ తీర్పు బీజేపీ చాలా కాలంగా చేస్తూ ఉన్నటువంటి వాదనకు చాలా గట్టి బలాన్ని ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. మనకు పోయినసారి ఎన్నికల్లో కానీ అంతకుముందు ఎన్నికల్లో కానీ బీజేపీ చాలా స్పష్టమైనటువంటి వాదాన్ని చెబుతూ వస్తూ ఉన్నది. అదేంటంటే కుల ప్రాతిపదిక మాత్రమే రిజర్వేషన్లు చెల్లుతాయి, మత ప్రాతిపదికన రిజర్వేషన్ చెల్లదు అని చెబుతూ వస్తున్నది. ఒకసారి హిందూ మతం నుంచి వేరే మతాలకు పోయినప్పుడు అలా వెళ్ళినటువంటి ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ రిజర్వేషన్ చెల్లదు అని చెప్పి బీజేపీ వాదిస్తూ వస్తూ ఉన్నది. ఇదే ప్రాతిపదికన ముస్లిం రిజర్వేషన్ చెల్లదు, మత ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి ప్రతి ఎన్నికల సభల్లో కూడా బీజేపీ వాదిస్తూ వస్తూ ఉన్నది. ఈ ప్రకారంగా ఇప్పుడు వచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు బీజేపీ వాదానికి చాలా గట్టి బలాన్ని ఇచ్చినట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. అంతేకాకుండా మతం మారినటువంటి వాళ్ళు రిజర్వేషన్ క్లెయిమ్ చేయడానికి వీల్లేదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చాలా విస్పష్టంగా ఈ 21 పేజీల జడ్జిమెంటులో తెలుస్తూ ఉన్నది. అయితే ఈ జడ్జిమెంట్ తర్వాత ఇది మళ్ళీ ఆ వ్యక్తి కానీ లేదా వేరు సంస్థల వాళ్ళు కానీ తిరిగి అప్పీల్ చేసుకోవటం కానీ విస్తృతమైన ధర్మాసనంలో దీన్ని అప్పీల్ చేసుకొని మళ్ళీ పరిశీలించమంటం అడగడం కానీ చేయవచ్చు. కానీ ప్రభుత్వం తరఫు నుంచి దీన్ని అప్పీల్ చేసి రీకన్సిడర్ చేయమని అడిగే అవకాశం లేదు. ఎందుకంటే బీజేపీ ప్రధానంగా ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉంది కాబట్టి వాళ్ళు ప్రభుత్వం తరఫు నుంచి రీకన్సిడర్ చేయండి ఈ తీర్పుని అని చెప్పేటటువంటి అవకాశం లేదు. కనుక ఎఫెక్ట్ అయినటువంటి ఆ వ్యక్తి సెల్వరాణి కానీ లేదా మరొక సంస్థ కానీ ఇంప్లీడ్ అయిన కానీ ఈ తీర్పుని వాళ్ళు సవాల్ చేయడానికి లేదా అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సవాల్ చేయడం కాదు, దీన్ని అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే నేను కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న కాలంలో ఒక ప్రాజెక్టులో భాగంగా తెలంగాణలో ఉన్న 10 జిల్లాల్లో నేను విస్తృతంగా క్షేత్ర పరిశోధన చేశాను. అక్కడ క్షేత్ర పరిశోధనలో కొంతమంది వ్యక్తులు అంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి చెందినటువంటి వ్యక్తులు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే వాళ్ళు స్కూల్లో చేరేటప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి క్రిస్టియన్ పేరుని చెప్పినట్లయితే అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్లు కానీ అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళు కానీ ఈ పేరు పెడితే మీకు రిజర్వేషన్ రాదు,
కాబట్టి హిందూ పేరు పెట్టుకోవాలని చెప్పి వాళ్ళు అడిగినట్టుగా, ఆ కారణంగానే వాళ్ళు హిందూ పేరు పెట్టుకున్నట్టుగా, అందుకే వాళ్లకు చర్చి ఇచ్చినటువంటి పేరు ఒకటి, అక్కడ రికార్డులో ఒక పేరు ఉన్నట్టుగా వాళ్ళు కొంతమంది చెప్పారు. అవి నేను ప్రత్యక్షంగా క్షేత్ర పరిశోధనలో పరిశీలించినటువంటి విషయం. అంటే దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే, నిజంగా కన్వర్ట్ అయినటువంటి వాళ్ళు హిందూ మతం నుంచి క్రిస్టియానిటీకి కన్వర్ట్ అయినటువంటి వాళ్ళ సంఖ్య నిజంగా ఎంత సంఖ్య ఉందో తెలుసుకునేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే రికార్డుల ప్రకారం క్రిస్టియానిటీలోకి మారినటువంటి వాళ్ళ సంఖ్య తక్కువగా, యాక్చువల్గా ఉన్నటువంటి సంఖ్య ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం మనకి కనిపిస్తున్నది. అంటే ఈ తీర్పు, ఈ విషయం ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ తీర్పు ఇంకొక విధంగా ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఉంది. అంటే హిందూ మతం నుంచి వేరే మతాలలోకి వెళ్ళినటువంటి వాళ్ళు అలా వెళ్ళినట్లుగా తెలియచేయకుండా ఉండేటటువంటి అవకాశాలు దీనివల్ల ఇంకా ఎక్కువగా పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా నిన్న మంగళవారం నాడు వచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఒక సంచలనాత్మకమైనదిగా, ఒక చారిత్రాత్మకమైనదిగా తీర్పుగా చెప్పాల్సినటువంటి అవకాశం ఉన్నది. ఈ తీర్పు ప్రకారం హిందూ మతం నుంచి క్రిస్టియానిటీలోకి కానీ ఇతర మతాల్లోకి కానీ పోయినటువంటి వాళ్లకు రిజర్వేషన్ చెల్లదు అని, ఈ రిజర్వేషన్ పాలసీ అన్నది దాన్ని అభాసం చేయడం అని, ఒక రకంగా అది అలా రిజర్వేషన్ తీసుకుంటే రాజ్యాంగాన్ని ఇట్ ఈస్ ఎ ఫ్రాడ్ ఆన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి కోర్టు చెప్పింది. అంటే అది ఒక రకంగా రాజ్యాంగాన్ని మోసం చేయడం లాంటిదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ ఉన్నది. దీని ప్రభావం అటు సమాజం మీద, మత మార్పిడుల మీద ఎక్కువగా ఉంటుంది. దీని ప్రభావం యొక్క ప్రతిఫలనం అటు రాజకీయాల మీద కూడా ఉండే అవకాశం ఉంటుంది. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర మిత్రులకు షేర్ చేయండి. మీ మిత్రులందరికీ షేర్ చేయటం వల్ల, బెల్ బటన్ నొక్కటం వల్ల నా ఛానల్ని ఎక్కువ మంది ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది.